బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు అందాయి. జస్టిస్ నరసింహారెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నోటీసులపై ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలతో పలు చర్యలు చేపడుతుంది. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఓ ప్రత్యేక కమిషన్ సైతం ఏర్పాటు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ జరుపుతున్న ఈ జ్యుడిషియల్ కమిషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్ చందా, అప్పటి జెన్కో ట్రాన్స్కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును ప్రశ్నించింది. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్ కు నోటీసులు పంపింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చామని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు కేసీఆర్ సమయం కోరారని, అయితే ఈ నెల 15 లోపు తన వివరణ ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇవ్వగా అందరూ వివరణ ఇచ్చారని, నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందుకు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, విద్యుత్ కొనుగోలు అంశంపై కేసీఆర్ కు నోటీసులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ సీఎం కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ కు నోటీసులు అందజేశారు. జస్టిస్ నరసింహారెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. సో ఇచ్చిన నోటీసులపై ఈ నెల 30లోగా దాని మీద క్లారిటీ ఇవ్వాలి, లేదంటే నోటీసుల్లో పేర్కొన్న విధంగా 30 లోపు హాజరు కాకపోతే దానికి సంబంధించిన చర్యలు ఎదుర్కోక తప్పవని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కాగా ఇటీవలే ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల కూడా ఉన్న నేపథ్యంలో జూలై 30 వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కూడా కేసీఆర్ కోరాడు. సో ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగిన నేపథ్యంలో విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్ అయినటువంటి నరసింహారెడ్డి ఒక కీలకమైన సమావేశం నిన్న ఏర్పాటు చేశాడు. అందులో ముఖ్యంగా మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కావచ్చు, ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ లను ఇద్దరిని కూడా పిలిచి విచారణకు ఆదేశించారు. విచారణ చేయగా జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్కు హాజరైన మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కావచ్చు, ఇటు అరవింద్ కుమార్ కావచ్చు, ఇద్దరి నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాలనే నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని విచారణ చేశారు. సో ఇదంతా కూడా ఒక తీవ్రమైన చర్చ కొనసాగింది. తాజాగా మీడియాకు పలు విషయాలను జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చామని, ఎన్నికలున్న నేపథ్యంలో జూలై 30 వరకు కేసీఆర్ సమయం అడిగారని, జూన్ 15 లోపు తన వివరణ ఇవ్వాలని ఆదేశించామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 25 మందికి నోటీసులు ఇవ్వగా అందరూ వివరణ ఇచ్చారని, నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందు ఖచ్చితంగా అది ఎవరైనప్పటికీ కూడా విచారణకు రావాల్సిందేనని కూడా స్పష్టం చేశారు నరసింహారెడ్డి. ముఖ్యంగా ఇందులో ఛత్తీస్గఢ్తో విద్యుత్ సంబంధాలు, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ఛత్తీస్గఢ్తో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో జరిగినటువంటి అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి ఆయన కనుసన్నల్లో కమిషన్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు ఐఏఎస్ ఆఫీసర్, గత ప్రభుత్వంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇద్దరు కూడా హాజరయ్యారు నిన్న జరిగిన సమావేశంలో. ముఖ్యంగా ఇందులో జరిగినటువంటి చర్చ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, ఇతర అంశాలపై ప్రభాకర్ రావును, అదేవిధంగా అరవింద్ కుమార్ నుంచి కూడా జస్టిస్ నరసింహారెడ్డి కొన్ని వివరాలు సేకరించినట్టు కూడా సమాచారం ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా ఈ నివేదికను ఇచ్చేందుకు నరసింహారెడ్డి కమిషన్ విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈరోజు నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ కొనసాగుతూ ఉంది. తెలంగాణలో కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకలు
పాల్పడిందన్న ఆరోపణలతో పలు చర్యలు కూడా చేపడుతోంది. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఒక ప్రత్యేకమైన కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ జరుపుతున్న క్రమంలో నిన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి చందా జన్కో ట్రాన్స్కోల సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావును కూడా ప్రశ్నించింది. తాజాగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. మరి 25 మందికి ఇందులో నోటీసులు ఇవ్వగా అందరూ వివరణ అయితే ఇచ్చారు. కానీ నోటీసులు ఇచ్చినటువంటి వీళ్ళు వివరణ సంతృప్తిగా లేకపోతే మళ్ళీ అక్కడ కమిషన్ ముందు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ కూడా నరసింహారెడ్డి తెలిపారు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా, దీని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనే అంశాల గురించి మనం చూడాల్సి ఉంది.